ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. The young lions do lack and suffer hunger, but they that seek the Lord shall not want any good thing. దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ ప్రతి అవసరమును నీకంటే ముందుగా నీ దేవునికే తెలుసు కనుక నీకేది అవసరమో దానిని సమయానుకూలంగా నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రవక్తలను దేవుడు ఏ విధంగా పోషించుకుంటూ వారిని ఏ విధంగా ఆకలి దప్పికలను తీర్చాడో ఏలియా గారి విషయంలో దేవుడు చేసిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేశమంతా కరువు సంభవిస్తుంది. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ఏలియా ప్రకటించినప్పుడు యెహోవా ఏలియాతో, నీవు తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండు. ఆ వాగు నీరు నీవు త్రాగు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేశారు. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాడు. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఆ వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ వాగునీరు కూడా ఎండిపోయెను. ఇప్పటి వరకు దేవుడు ఏలియాను ఉదయము సాయంత్రము కాకోలములచే ఆహారము పంపి ఏలియాను ఆకలితో పస్తులు ఉంచకుండా దేవుడు అద్భుత రీతిలో పోషించారు. వాగు ఎండిపోయినా కూడా సారేపతు పట్టణంలో ఒక విధవరాలి యొద్దకు పంపి కరువు దినములు పోయేంత వరకు కూడా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాకుండా బూటిలో ఉన్న నూనె అయిపోకుండా దేవుడు ఏలియాను, ఆ సారేపతు విధవరాలిని, ఆమె కుమారుణ్ణి దేవుడు ఆశ్చర్యకరముగా పోషించాడు. దేవునిని ఆశ్రయించిన ఏలియా గారిని పోషించిన దేవుడు, వానికి మేలు చేసిన దేవుడు మనకును చేస్తాడు. ఆయనను నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు ఎంత మాత్రము కాదు. దేశమంతా కరువుతో ఉన్న ఆయన బిడ్డలను అద్భుత రీతిలో వారికి మేలు చేయవాడు. దేవునిని ఆశ్రయించు, ఆయనే నీకు మేలు చేయును గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే బ్రతుకులను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, సింహపు పిల్లలైన లేమిగలవే ఆకలిగా ఉంటాయేమో కానీ నిన్ను నమ్మిన బిడ్డల్ని ఆకలితో ఉంచే దేవుడు కాదు, వారికి మేలు చేసే దేవుడు అని మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు దేవా. ఎవరైతే నిన్ను ఆశ్రయించారో, ఎవరైతే నీకు ప్రార్థిస్తున్నారో, ఎవరైతే వారి విన్నపంలో నీకు తెలియజేసుకుంటున్నారో ప్రతి ఒక్కరివి మీరు ఆలకించి సమయానుకూలంగా వారికి మేళను అనుగ్రహించండి. నీ మెండైన దీవెనలు వారికి అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.